హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కూడాను శ్రావణ శుక్రవారం అండ్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అనమాట. ఈరోజైతే మార్నింగ్ గార్డెన్లోకి వెళ్తే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కనిపించింది అనమాట టెర్రస్ మీద. నేను దాన్ని కోసుకొని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దీంతో ఒక స్వీట్ తయారు చేస్తాను. ఓకేనా? ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతామా? దానికోసం పాలు కావాలన్నమాట. దానికంటే ముందు మనం డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే శుభ్రంగా కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ బౌల్ తీసుకొని దానిలో మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈరోజు డ్రెస్ అయితే కొత్తదే అనమాట. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మెడలో నెక్లెస్ కాదండోయ్, నా జడకి పెట్టుకున్న పూసల సెట్ అనమాట. ఆ సెట్ ఎక్కడ తెచ్చాను అనుకుంటున్నారు? లేదండి, నా చేతులతో నేనే తయారు చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో చెప్పాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగే శారీ మీద బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. బాగుంది, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో అయితే మిక్సీ వేసుకొచ్చేసాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ అనేది. డ్రాగన్ ఫ్రూట్ని మిక్సీ వేసిన తర్వాత దాని లోపల మనం గోజార్లో షుగర్ని కూడా మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లాగే మనం డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. సీడ్స్ అయి ఉంటాయి కదా, మన స్వీట్లో ఆ యొక్క సీడ్స్ మిక్స్ అవ్వకుండా ఉండటానికి ఫిల్టర్ కొట్టారనమాట. అట్లాగే పొయ్యి మీద పెట్టాను, ఒక పొయ్యి మీద పాలు పెట్టాను. రెండింటిని కూడాను కొంచెం కాచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రాగన్ ఫ్రూట్ అయితే మంచి కలర్లో ఉందన్నమాట. ఇకపోతే మనం స్వీట్ తయారు చేయడానికి వచ్చేసనమాట. దానికోసం అయితే పాలపొడి తీసుకున్నాను ఫ్రెండ్స్. పాలపొడిని 2 ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. 2 ప్లేట్లలో కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. అట్లాగే మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న షుగర్ ఉంది కదా, ఆ షుగర్ని కూడాను దాంట్లో వేసేసుకోవాలన్నమాట. రెండిట్లో కూడా చక్కగా సమానంగా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఒకటి తక్కువ కొంచెం, ఒక దాంట్లో కొంచెం ఎక్కువ. అయితే పాల పొడి అది 2 మిక్స్ చేసుకోవాలి. అట్లాగా మిక్సీ చేసుకున్న తర్వాత మనం యాలకుల పొడి కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, పొడి పొడిగా ఉండకూడదు అనమాట. యాలకుల పొడి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకంటే అది కూడా ఒకసారి తిప్పేసి పాలు కొంచెం లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది పాలపొడి కదా, సగం దాంట్లో పాలపొడి కలిపేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా గట్టిగా ఉందన్నమాట కలుపుకోవడానికి. అది మొత్తాన్ని కూడాను ఒక శుద్ధలాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూపించిన విధంగా చేసుకోవాలి. అట్లాగే కొంచెం నెయ్యి వేసుకొని చేతికి అంటుకోకుండా మనం వేసుకోవాలన్నమాట. బాగా గట్టిగా ఉంది, కొంచెం ప్రెషర్ ఇచ్చి కలిపాను అనమాట. అందుకే మొహం బాగా టైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అట్లాగే మనం రెండోది ఉంది కదా, రెండో భాగంలో మనం ఆల్రెడీ తయారు చేసుకుని పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ జ్యూస్ ఉంది కదా, ఆ పల్ప్ జ్యూస్ని ఆ యొక్క రెండో మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం పలుచగా వేసుకోవాలి. ఇది కొంచెమే పట్టిద్ది, మనకి ఎక్కువ అవసరం లేదు. అది మిగిలిన దాన్ని మనకి చాక్లెట్స్ ఉంటాయి కదా, చాక్లెట్ బౌల్స్ లాంటి దాంట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని మీద వేసుకొని మనం చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, అది కూడా తీసుకొచ్చుకొని మనం ఈ యొక్క వైట్ కలర్ ఉన్నటువంటి దాన్ని మనం అలాగా ఒక చపాతీలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం కూడాను ఆ విధంగా చేసుకొని మనం ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ పల్ప్ ఉంది కదా, ఆ కలర్ని బేబీ పింక్ కలర్ని అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జ్యూసీగా ఉంటుంది అనమాట. అది జ్యూసీగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్నాక మొత్తాన్ని కూడాను చపాతీ మొత్తం కూడాను స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఆ విధంగాను అలా అయిపోయిన తర్వాత మనం దాన్ని ఒక రోల్ లాగా చుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. రోల్ జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలా నెట్టుకుంటూ కింద క్లాత్ని లాగేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనం చపాతీని లాగితే ఏమవుతుందంటే కట్ అయిపోయిద్ది అనమాట. చపాతీ రాకోకుండా మనం ఆ పైన ఉన్నటువంటి క్లాత్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలాగ లాక్కోవాలన్నమాట. అప్పుడు అది మనకి ప్రాపర్గా వచ్చేస్తుంది, లేకపోతే కింద దానికి అంటుకుపోతుంది అనమాట. ఓకేనా? ఈ మొత్తాన్ని కూడాను తీసుకెళ్ళి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత మనం చక్రంలాగా చాకుతో కట్ చేసుకుంటే మనకి అట్లా లోపల జ్యూసీగా జ్యూస్ లాగా మనకి బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ స్వీట్ అనమాట. పాలకోవా లాగా టేస్ట్, డ్రాగన్ ఫ్రూట్ టేస్ట్ 2 వచ్చినాయి అనమాట. దానిపైన డ్రై ఫ్రూట్స్ అనేవి వేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అందంగా ఉంది. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ సూపర్గా ఉందనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం ఇంత రిస్క్ లేకోకుండా ఉండలు డైరెక్ట్గా పాలపొడిలో డ్రాగన్ ఫ్రూట్ జామ్ చేసేసి రంగు ఉండలులాగా కూడా చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి అలా ట్రై చేయండి. మీ అందానికి రహస్యం ఏంటి? లక్స్ రోజ్. ఓ, అందుకేనా ఇంత రోజీగా ఉన్నారు?